సూర్యనారాయణ. ప్రకాశమున విశ్వవీధిలో వెలుగులు నింపే దేవుడవయ్యా. స్వప్రకాశమున విశ్వవీధిలో వెలుగులు నింపే దేవుడవయ్యా. సూర్యనారాయణ శ్రీ సూర్యనారాయణ. జయతి జనానందకర కరనికర నిరస్తతిమిర సంఘాతః లోకాలోకాలోకః కమలారుణ కాంతిమండలః సూర్యః సర్వచైతన్యరూపాం తాం ఆద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం యానః ప్రచోదయాత్. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ భగవతే హిరణ్యగర్భాయ నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. భగవద్భక్తిపరాయణులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఆత్మీయులు సనాతన ధర్మ అనుష్ఠానపరులు అయిన శ్రీ సత్యనారాయణ శర్మ గారి కుటుంబానికి పరమేశ్వరుని యొక్క ఆశీస్సులు సంపూర్ణంగా లభించుగాక అని ముందు చెప్తున్నా. వారి పట్ల ఒక ఆత్మీయ భావం నాకు కలిగినది, దానివల్లనే ఇక్కడికి రాగలిగాం. ఈ రోజున ఆయన కొన్ని విషయాలు కావాలని కోరుకున్నారు, వాటిని ఈరోజు ఇక్కడ ప్రస్తావించడం జరుగుతున్నది. ముఖ్యంగా అందరికీ జీవితంలో పనికొచ్చే కొన్ని అంశాలు ఇక్కడ ఈరోజు చెప్పుకుందాం అని నేను అనుకుంటున్నా. ఒకప్పుడు ఒక రాజు ఉండేవాట, ఆయన పేరు రాజ్యవర్ధనుడు. ఇది పురాణాల్లో కథ. ఈ రాజ్యవర్ధనుడు చాలా కాలం పాలన చేశాడు. అప్పటి వయస్సుల ప్రకారంగా 350 సంవత్సరాలు పాలన చేసేట అప్పటికి. ఒకప్పుడు ఆయనకు మంగళ స్నానాలు చేయిస్తూ వాళ్ళ భార్య తలంటు పోస్తూ ఉండగా ఆమె కళ్ళ నీళ్ళు వచ్చి ఆ కన్నీటి చుక్క ఆయన ఒంటి మీద పడిందిట. ఒక్కసారి చూశాడు భార్య వైపు. ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. ఆమె, మీకు వాళ్ళ తలంటుతూ ఉంటే ఒక తెల్ల వెంట్రుక కనిపించిందండి, మీకు వయస్సు పెరుగుతోంది అని నాకు దుఃఖం కలిగేదని. అంటే అప్పుడు వృద్ధాప్యం వస్తేనే తల పండేది ఆ రోజుల్లో. వృద్ధాప్యం అన్ని ఏళ్ళు అయితే కానీ వచ్చేది కాదు. అప్పుడు ఆయన వెంటనే, నువ్వు ఇప్పుడు ఏడ్చావు గనక నేను గమనించాను, తల పండింది అంటే అర్థం ఇంకా రోజులు దగ్గరకు వచ్చాయని భగవంతుడు పంపిన ఒక వర్తమానం, కనుక నేను ఇంకా జాగ్రత్త పడాలి అన్నాడు. నువ్వు అనుమతిస్తే నేను ఇంకా వానప్రస్థాశ్రమాన్ని స్వీకరిస్తాను, అరణ్యాలకు పోయి నా ఆత్మప్రాప్తి కోసం చేయవలసిన సాధన చేస్తాను.
ఇంతకాలం గృహస్థాశ్రమంలో చేయాల్సినవని నేను చేశాను. నాకు యోగ్యురాలైన భార్య నువ్వు లభించావు, చక్కని సంతానం లభించింది, వాళ్ళందరూ కూడా పరిపాలనా దక్షులైనటువంటి పుత్రులు నాకు లభించారు. వాళ్ళకి నేను రాజ్యభారాన్ని అప్పచెప్పి మంత్రులకి సామంతులకి కూడా సరైన అధికారములను అప్పచెప్పి నేను ఇంక అరణ్యాలకు వెళతాను అన్నాడు. వెంటనే ఈ తీర్మానాన్ని సభలో చెప్పేట. సభలో చెప్పినప్పుడు ఆ మంత్రులు, అధికారులు, కొడుకులు అందరూ కూడా వీల్లేదు, మీరే మాకు రాజుగా ఉండాలి, మీరు అరణ్యాలకు వెళ్ళడానికి వీల్లేదన్నారు. పైగా భార్య అనుమతించకపోతే వానప్రస్థాశ్రమం స్వీకరించరాదు అని నియమం. అందుకు భార్య కూడా అనుమతించలేదు. మీరు పాలించని రాజ్యం మాకు అక్కర్లేదు అంటే అప్పుడు ఆ పాలకులకి ప్రజలకి కొన్ని అనుబంధం చూడండి ఎంత గొప్పగా ఉన్నదో. మీరు లేనప్పుడు మేము ఇక్కడ ఉండలేము, కనుక మీరే రాజుగా ఉండాలి అని అన్నట్ట. నిజమే, కానీ నేను నా ఆత్మప్రాప్తి కోసం సాధన చేయాలి. జీవితంలో గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు గృహస్థ ధర్మం చేస్తూ ఆధ్యాత్మిక సాధన చేయాలి. కానీ ఒక దశకు వచ్చేటప్పుడు ఇంకా గృహస్థ ధర్మాలను కూడా పరిత్యజించి ఇంకా ఫుల్ టైం ఆధ్యాత్మిక సాధన చేయాలన్నమాట. ఇది తెలుసుకోవాలి. అంతేగాని జుట్టు పండేక ఆధ్యాత్మిక సాధన కాదు అర్థం. ముందు నుంచే చేయాలి, తర్వాత ఫుల్ టైం చేసుకోవాలి అది. అందుకు నేను అరణ్యాలకు వెళదామనుకుంటున్నాను అన్నప్పుడు మీకు సమస్య ఎక్కడొచ్చింది? ఆయువు పూర్తయిపోతుందని కదా సమస్య. ఆ సమస్య మేము చూసుకుంటాం అన్నట్టు ఎవరు? ప్రజలు, మంత్రులు. వాళ్ళు అన్నారు, మాకు కొంతకాలం మీరు సెలవిప్పిస్తే మేము బయటకు వెళతాం, మీ ఆయుష్ పెరిగే ఉపాయం మేము చూస్తామని వాళ్ళందరూ కలిసి ఒక క్షేత్రానికి వెళ్ళి తపస్సు చేయడం మొదలుపెట్టారు. అప్పటికి ఒక గంధర్వుడు వచ్చేట. చూసి ఆశ్చర్యపోయాడు. తమను పాలించే రాజు క్షేమంగా ఉండాలనుకుని ప్రజలు కోరుకోవడం అనేది ఒక ఆశ్చర్యకరమైన విషయం. కాబట్టి మీ కోరిక తీరడానికి నేను ఒక ఉపాయం చెప్తాను అన్నారు. దీన్ని బట్టి మనం తెలుసుకోవలసింది ఏంటంటే, ఏదైనా మంచి సంకల్పంతో మీరు ఏదైనా సాధన చేస్తే భగవంతుడే ఏదో రకంగా సహాయపడి ఏది సరైన సాధన చెప్తాడు అక్కడ. ఆ విధంగా ఆ గంధర్వుడు ఏం చెప్పాడంటే, ఇక్కడికి దగ్గర ఒక మహాపర్వతం ఉంది, అది సిద్ధక్షేత్రం. అలాంటి సిద్ధక్షేత్రాల్లో కానీ తపస్సు చేస్తే చాలా గొప్ప సిద్ధి మీకు లభిస్తుంది, కనుక ఆ సిద్ధక్షేత్రానికి చేరి ఆదిత్యుని ఉపాసించండి అని చెప్పాడు. అప్పుడు వీరందరూ కూడా ఆ పర్వతానికి చేరుకుని సూర్యభగవాన్ని ఆరాధన చేశారు. సూర్యభగవానుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలని అడిగితే, మా రాజుగారికి ఆయువు కావాలి అని అడిగారు. చూసారా, మీ గురించి మీరేమీ అడగకుండా మీ రాజుగారికి ఆయువు కావాలన్నారు కదా, సరే ఇస్తున్నాను, ఇక్కడి నుంచి ఆయన 350 సంవత్సరాలు బ్రతుకుతాడని చెప్పారు. ఇక్కడ వెంటనే వాళ్ళు ఆనందంగా వచ్చారు, రాజ్యంలో సంబరాలు చేశారు. రాజుగారికి చెప్పారు, మీకు 350 ఏళ్ళ ఆయుష్ సూర్యభగవానుడు ఇచ్చాడని. వెంటనే రాజుగారు ఏడ్చేట. నాకు ఆయువు ఇచ్చాడు సరే, కానీ నా కళ్ళ ముందు మీ ఆయువులు తీరిపోతూ ఉండడం నేను చూడాలి అన్నాడు ఆయన. అక్కడ ఎంత పడ్డాడో చూడండి. నా కళ్ళ ముందు నా పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతారు, నా భార్య పోతుంది, నా ప్రజలు పోతారు, మంత్రులు పోతారు, ఇదంతా చూస్తే నేను ఏడవాలా? కనుక మీరు నాకు వరం తెచ్చారు అనుకుంటున్నారు, కానీ నాకు శాపం తీసుకొచ్చారు మీరు, ఇది నేను తట్టుకోలేను అన్నాడు. అప్పుడు మీరు చూస్తూ ఉండగా పోయినా పర్వాలేదు, కానీ మేము పోయే వరకు మీరు రాజుగానే ఉండాలి అన్నట్ట. అప్పుడు రాజు అన్నట్ట, నాకు కొద్ది కాలం అవకాశం ఇస్తే నేను సాధన చేసుకోవడానికి వెళ్తాను అన్నట్ట. తిన్నగా వీళ్ళు ఏ పర్వతంలో తపస్సు చేశారో ఆ పర్వతానికి రాజుగారు వెళ్ళి ఆయన సూర్యభగవానుడికి ఆరాధన చేశాడు. అప్పుడు సూర్యుడు ప్రత్యక్షమైతే ఆయన ఒకటే కోరుకున్నాడు, నాకు ఆయువు ఇచ్చారు సరే, నేనున్నంత కాలం నా మంత్రులు, నా ప్రజలు వీళ్ళందరూ కూడా క్షేమంగా ఉండాలి, ఈ వరం ఇవయ్యా అనంటే, ఈ విధంగా పాలకులకి పాలితులకి అంటే ప్రజలకి రాజుకి ఉండవలసినటువంటి అనుబంధాన్ని చూసి సూర్యుడు సంతోషించి మొత్తం ఈ రాజ్యంలో ఉన్న వాళ్ళందరికీ నీకు కూడా దీర్ఘాయువునిస్తున్నాను అని అనుగ్రహించట. ఈ కథ మనకి మార్కండేయ పురాణంలో చెప్పబడుతున్నటువంటి గొప్ప చరిత్ర. ఈ కథలో మనకి ఎన్ని మంచి విషయాలు తెలుస్తున్నాయో మీకు గ్రహించవచ్చు, సాధనాపరమైనవా. అదేవిధంగా పాలితుల యొక్క రిలేషన్స్ ఎలా ఉండాలి అనేది చెప్తున్నాడు. ఇదే సమయంలో ఇందులో చెప్పిన గొప్ప విషయం ఏంటంటే, సూర్య భగవానుడి యొక్క ఉపాసన యొక్క విశేషాన్ని చెప్తున్నాడు. సూర్య భగవాన్ ఆరాధన మనకు ఆయుష్ని పెంచుతుంది, జ్ఞానాన్ని ఇస్తుంది. అందుకే సూర్య భగవాన్ని ఆరాధించాలి. ఇది వేదం చేసిన శాసనం. వేదము సూర్యుడిని ఆరాధించమనే మనకు చెప్పింది. మరి ఇందరు దేవతలు ఉన్నారు అంటే అందరి దేవతలు సూర్యుడే అనేటువంటి అవగాహన కూడా మనకి చెప్తున్నది వేదం. ఏకం సత్ విప్రా బహుధా వదంతి. ఈ మాట సాధారణంగా వైదిక సాహిత్యంతో పరిచయం ఉన్న వాళ్ళందరూ చెప్తూ ఉంటారు. వివేకానంద ఈ మాటని చికాగోలో ప్రకటించి భారతీయత యొక్క గొప్పతనాన్ని చెప్పాడు. ఏకం సత్ విప్రా బహుధా వదంతి. ఉన్నది ఒకటే సత్యం, దానిని జ్ఞానులు అనేక రకములుగా చెప్తారు అన్నారు. జ్ఞానులు అనేక రకములుగా చెప్తారు. ఈ మంత్రం ఎక్కడుందో తెలుసా? వేదంలో సూర్య సంబంధ మంత్రాల్లో ఈ మంత్రం చెప్పబడింది. కనుక సూర్య భగవానున్నే అనేక దేవతా రూపాలతో మనం ఉపాసిస్తున్నాం. ఇంద్ర, మిత్ర, వరుణ, యమ, కుబేర ఇత్యాది నామములన్నీ సూర్యుని యొక్క వివిధ శక్తులు.
ఒకే సూర్యుడు ఈ ప్రపంచాన్ని నిర్వహించడానికి అనేక రకాలైన శక్తులతో పనిచేస్తున్నాడు కనుక ఆ సూర్యుల్లోనే సమస్త దేవతల్ని చూస్తూ ఉన్నాం. నిజానికి పరమాత్మ ఈ సూర్య చంద్ర అన్నిటికంటే అతీతుడే, కానీ తన యొక్క తేజస్సుని సూర్యుడి ద్వారానే మనకి ఆయన ఇస్తున్నాడు కనుక మనం సూర్యుడిలోనే ఆ పరమాత్మను చూసి ఆరాధించాలి. దానివల్ల మనకు ముక్తి లభిస్తున్నది. అందుకే ప్రతివారు కూడా త్రిసంధ్యలలో కూడా సూర్యుని ఉపాసించడం అనేది భారతీయ సంప్రదాయం. అది అతిక్రమించి మీరు ఎన్ని జపాలు చేసినా ఎన్ని తపాలు చేసినా ఫలితం లేదు. ఆ సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు ఆయనకు నమస్కారం చేయడం, అర్ఘ్యప్రదానం చేయడం భారతీయ సంస్కృతిలో ప్రధానమైన అంశం. సూర్యమండల ఆవిర్భావ ఘట్టం గురించి కూడా ఒక అందమైన విషయం మనకి పురాణాల్లో కనబడుతుంది. సృష్టికి పూర్వం పరమాత్మ, పరంజ్యోతి అయిన పరమాత్మ తాను సృష్టి చేయాలని సంకల్పంతో తన యొక్క రజోగుణ ప్రేరణ చేత బ్రహ్మదేవుని సృష్టించేట. ఆయన్నే హిరణ్యగర్భుడు అని అంటున్నాం. ఈ బ్రహ్మదేవుడికి ఆయన సృష్టి చేసే శక్తినిస్తూ వేద విజ్ఞానాన్ని అనుగ్రహించాడు. పరమేశ్వరుడే బ్రహ్మదేవుడికి వేద విజ్ఞానాన్ని అనుగ్రహించాడు. అప్పుడు చతుర్ముఖాలతో ఆయన ఓంకారాన్ని ఉచ్చరించి తర్వాత వేదధ్వనులు చేసేట. తనకి పరమేశ్వరుడు ఇచ్చిన వేదమంతా కూడా బ్రహ్మదేవుడి ముఖాల నుంచి రావడం మొదలుపెట్టింది. ఆ వచ్చినటువంటి రుక్కులు, యజుస్సులు, సామములు, అధర్వణ మంత్రములు, ఓంకారము ఇవన్నీ ఆ ఆకాశ మండలంలో, అప్పుడున్న ఆకాశం ఇలాంటి ఆకాశం కాదు, సృష్టికి పూర్వం ఉన్నటువంటి స్థితి, ఇంకా సృష్టి ప్రారంభం కాలేదు. ఆ స్థితిలో ఒక్కసారిగా ఈ చదివినటువంటి వేద రాశి ఓంకారము అదంతా కలిపి ఒక తేజస్సుగా మారిందిటండి. ఋగ్యజుస్సామములు ఓంకారము కలిసి ఒక మహా తేజస్సుగా మారింది. ఆ తేజస్సు ఒక అద్భుతమైన జ్యోతిర్మయమైన ఆకృతితో గుండ్రంగా బ్రహ్మదేవుడికి ముందు కనబడిందిట. దానిని చూసి నమస్కారం చేశాడు బ్రహ్మదేవుడు. ఆ మహా తేజస్సును చూసి ఈ తీవ్రమైన తేజస్సుని నా కళ్ళే చూడలేకపోతున్నాయి అంటూ నమస్కారం చేశాడు. దుర్నిరీక్షమైన మహా తేజస్సు అది. ఇంత తేజస్సు దేనివల్ల ఏర్పడింది? బ్రహ్మదేవుడు నోటి నుంచి వచ్చిన వేద రాశి అంతా కూడా ఒక మహా తేజోమయ ఆకృతి కలిగిందంటే ఆ తేజస్సులో ఏముందండి? వేదముల్లో ఏమున్నాయో అన్నీ ఉన్నాయి. వేదశక్తి అంతా కలిసింది, ఓంకారం యొక్క శక్తి కలిసింది కనుక వేదములు ఓంకారము చెప్పేది కదా దేవతలంటే. ఇది అంతా అందులో కలిసిపోయిందంటే అందులో వేదములు ఉన్నాయి, వేదముల్లో చెప్పబడ్డ దేవతలు ఉన్నారు కనుక అది సర్వ వేదాత్మకము, సర్వ దేవాత్మకమైన తేజపుంజం. దాన్ని చూస్తూ ఉంటే ఆ తేజోమండలంలో పరమాత్మ దర్శనమిచ్చేట. అంటే సర్వవేద సారమైన పరమాత్మ అందులో దర్శనమిచ్చాడు. ఇదే సూర్యమండలం అంటే, మొట్టమొదటిగా ఆవిర్భవించినటువంటి ఈ సూర్యమండలం. దాని నుంచే సమస్తములైన జగత్తుల్ని ఉత్పన్నం చేసేట. ఆ యొక్క తేజస్సును గ్రహించే ఈ ప్రపంచంలో మనం చూసేటువంటి రకరకాల సూర్యులు కూడా ఆవిర్భవించారు. ఇప్పుడు చెప్పిన ఈ మొదటి మండలమునే ఋగ్యజుస్సామపారగ అని మీరు ఆదిత్య హృదయంలో చదువుతున్నటువంటిది. కనుక సూర్యమండలం అంటే వేదమండలం, సూర్యమండలం అంటే దేవమండలం, సర్వదేవతా మండలం, సర్వవేద మండలం అందులో ఉన్నది. అందుకు ఒక్క సూర్యభగవాన్ని చూసి ఒక్క నమస్కారం చేస్తే మీరు అన్ని యజ్ఞములు చేసినట్లే, అదేవిధంగా అన్ని దేవతలను ఉపాసించినట్లే. అందుకే ఏష చైవాగ్నిహోత్రంచ ఫలం చైవాగ్నిహోత్రిణాం వేదాశ్చ క్రతవశ్చైవ క్రతూనాం ఫలమేవచ యాని కృత్యాని లోకేషు సర్వ ఏష రవిప్రభు సయేష పరమప్రభు అని మనం చెప్పుకుంటున్నాం. అదే అగ్నిహోత్రం. అసలు మన అగ్నిహోత్రం చేసేటప్పుడు జరిగే ప్రాసెస్ ఏమిటి చాలామందికి తెలియదు. మన అందులో వేసిన ఆహుతులు ఏమవుతాయి? అందుకే అగ్నౌ ప్రాప్తాహుతి సమ్యక్ ఆదిత్యముపతిష్టతి ఆదిత్యా జాయతే వృష్టి వృష్టేరన్నా తథా ప్రజాహ అని మనకి మనుస్మృతిలో కనబడుతున్నటువంటి మాట. మనం అగ్నిలో వేసే ఆహుతుల యొక్క శక్తిని అగ్నిదేవుడు గ్రహించి ఆదిత్య మండలంలోకి తీసుకువెళ్తాట. ఈ అగ్ని ఎవడు? ఆదిత్యుని ద్వారా వచ్చినవాడు, అది కూడా తెలుసుకోవాలి. ఆ వచ్చినవాడు అంటే మన అగ్నిహోత్రంలో కూడా సూర్యుడిని ఉపాసిస్తున్నాం. ఎందుకంటే మీరు ఏ ఇవ్వదలుచుకున్న సూర్యుడిలో వేయలేరు, సూర్యుడిలో వేయగలరా? అందుకు సూర్యుడికి ప్రతీకగా సూర్యుడి నుంచి వచ్చిన అగ్నిని రగిల్చి ఆ సూర్య భగవానుడిని పరమేశ్వర స్వరూపంగా భావించి వేస్తే ఇవన్నీ తీసుకెళ్ళి ఆదిత్య మండలంలోకి చేర్చుతాట ఆయన. ఈ ఆదిత్య మండలంలో ఉన్న దేవతలందరూ దాన్ని ఆరగించి తృప్తి చెంది భూమిని అనుగ్రహిస్తాట. అందుకు సర్వదేవతలు ఆదిత్యమయులు. అందుకే దేవతలందరికీ కూడా ఆదిత్యాహ అని పేరున్నది. ఆదిత్యాహ, ఆదిత్యులు అని పేరు. అదితి అంటే ముక్కలు చెయ్యలేని ఆకాశానికి అదితి అని పేరు. ముక్కలు చెయ్యలేనిది, అఖండము అని అర్థం. ఆ ఆకాశం యొక్క సారశక్తి, సారం అంటే ఎసెన్స్, ఆకాశం అంటే ఫుల్ ఆఫ్ ఎనర్జీ, అంతేగాని శూన్యమని కాదు. ఈ ఫుల్ ఆఫ్ ఎనర్జీ మీకు విజిబుల్ కాదు. అలాంటి ఎనర్జీ అంత ఒక విజిబుల్ ఫార్ములోకి వస్తే అదే సూర్యమండలం అని చెప్పారు. ఇది మనకి మార్కండేయ పురాణంలో ప్రస్తావిస్తున్నది, వేదముల్లో ఉన్న విషయం. అందుకే ఆదిత్యుని ఉపాసించడం అనేది ప్రధానమైన కర్తవ్యంగా మనం చెప్పుకుని సంధ్యాకాలాల్లో ఆదిత్యుని అర్చించాలి. సంధ్యల్లో ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. అంటే ఉదయ
మధ్యాహ్న సాయం సమయాల్లో ప్రతివారు ఆదిత్యుని ఆరాధించాలి, సకాలంలో ఆరాధించాలి. ఆయన ఉదయించేటప్పుడు ఎలాంటి స్థితిలో ఉంటాడంటే ఉషక్కాలం అంటారు దాన్ని. ఉషక్కాలం అంటే ఉష రుజాయామని రోగహరణ శక్తి కలిగిన కాలం, రోగాల్ని దహింపజేసే శక్తి ఉషక్కాలంలో ఉందిట. కనుక ఆ సమయంలో ఆరాధించాలి. ఆ సమయంలో సూర్యుడు ఏ విధంగా ఉంటాడో వేదంలో ఒక చోట చెప్పారండి. ప్రియురాలి కొంగు పట్టుకున్న ప్రియుళ్లా ఉంటాడట ఉషక్కాలంలో సూర్యుడు. అందుకే రామదాస్ అంటాడు, నన్ను బ్రవ్వమని చెప్పవే అని చెప్తూ పక్కన చేరి చెక్కిలి నొక్కుచు చక్కగా మరుకేళి చొక్కియుండే వేళ నన్ను బ్రవ్వమని చెప్పవే. ఆ టైంలో కానీ చెప్తే వెంటనే కార్యక్రమాలు నెరవేరిపోతాయట. ఎవరిని ఏ మూడ్లో పట్టుకోవాలి ఒకటి ఉందండి. మీరు ఒక పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆయన ఇంట్లో ఎంత కామ్గా ఉంటాడో ఆ టైం చూసుకుని పట్టుకెళ్తారు. ఇంకా తెలిస్తే వాళ్ళ ఆవిడ ఆయన ఉన్నప్పుడు వెళ్తే వాళ్ళ ఆవిడ ద్వారా పని చేయించవచ్చు. కనుక ఉషక్కాలంలో ఈయన మూడ్ ఎలా ఉంటుందంటే చాలా హ్యాపీ మూడ్లో ఉంటాడట. తర్వాత చాలా బిజీ మూడ్, అప్పుడు పిలిచిన పలకట్ట. అందుకు ఆ సమయంలోనే సూర్య భగవాన్ని ఆరాధించడం చాలా ముఖ్యం. ఇది మనకి అందంగా వేదం చెప్పింది. కనుకనే సూర్యుని యొక్క శక్తులు ఉషక్కాల శక్తి ఒకటి. అదేవిధంగా ప్రపంచాన్ని వికసింపజేస్తాడు. వికసింపజేయడాన్ని పద్మము అని అంటారు. పద్మం అంటే వికసన శక్తి, గతి శక్తి. పద్లు గతవు అనే ధాతువు నుంచి వచ్చింది. పద్మము అంటే వికసన శక్తి, గతి శక్తి. సూర్యకిరణాల్లో రెండు శక్తులు ఉన్నాయి. సూర్యకిరణాలు ఎంత దూరమైనా ప్రసరించగలవు, అది గతిశక్తి. దేన్నైనా వికసింపజేయగలవు. సూర్యుడు రాగానే ప్రపంచమంతా వికసిస్తుంది. కమలాలే కాదు, ప్రపంచమే కమలంలా వికసిస్తుంది. మన బుద్ధులు వికసిస్తాయి, మన కళ్ళు విచ్చుకుంటాయి సూర్యుడు ఉదయంతో. కనుక ప్రపంచాన్నే వికసింపజేస్తాడు. అందుకు ఆయన యొక్క వికసన శక్తిని పద్మిని అని అన్నారు. అలాగే సూర్యుని యొక్క కాంతి వల్లనే ఏదైనా వస్తువును మనం పోల్చుకోగలం, ఇది అని నిర్ధారించగలం. ఆ శక్తినే సంజ్ఞ అని అన్నారు. కనుక సూర్యుడికి ముగ్గురు భార్యలు, ఉషాదేవి, పద్మినీదేవి, సంజ్ఞాదేవి. ఈ సంజ్ఞయే ఛాయ అన్నారు. ఛాయ అంటే వెలుగుంటేనే నేడు ఉంటుంది, లేకపోతే ఏదీ లేదు. కనుక సంజ్ఞ వల్లనే ఛాయ ఏర్పడుతున్నది. ఇప్పుడు చెప్పండి, మన దేవతలకి భార్యలు ఎక్కువ అంటే ఇప్పుడు అర్థమైంది కదా. భార్యలు అంటే ఎవరో కాదు, వాళ్ళ యొక్క శక్తులే. కనుక సూర్య భగవానుడి యొక్క ఈ మూడు శక్తుల్ని మనం ఇక్కడ నమస్కారం చేసుకుంటున్నాం. సర్వగ్రహాలకి, జ్యోతిర్గణాలకి కూడా అధిపతిగా సూర్యుడు భావించబడుతూ ఉన్నాడు. అందుకు సూర్యారాధన అత్యంత ముఖ్యమని చెప్పడానికే రామాయణంలో సాక్షాత్తు వాల్మీకుల వారు అగస్త్యుడు రామచంద్రమూర్తికి ఆదిత్య ఉదయం చెప్పినట్లు చెప్పారు. అదేవిధంగా మహాభారతంలో స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మ ధౌమ్యుడు అనేటువంటి పాండవ పురోహితుడిని ప్రేరేపించి మన ధర్మరాజుకి సూర్యోపాసన ఇస్తాడు, సూర్య అష్టోత్తర శతనామాలతో. అప్పుడు సూర్యోపాసన చేసి ఆయన అన్నాన్ని పొందుతాడు, అక్షయ పాత్రను పొంది అందరికీ అన్నం పెట్టడానికి. అన్నం ఎందుకంటే వాళ్ళ అడవిలో తినడానికి కాదు, అనేక మంది ఋషులు వాళ్ళ అడవిలోకి వస్తారు కనుక వాళ్ళందరికీ మంచి భోజనం పెట్టడానికి గాను గృహస్థ ధర్మంగా ఇంటికి వచ్చిన వారికి మంచి భోజనం పెట్టాలి. ఆ కారణం చేత అతిథి ధర్మం నేను చక్కగా చెయ్యాలి అని అడిగితే ఆదిత్యుడు అక్షయ పాత్ర ఇచ్చాట. ఈ అక్షయ పాత్రతో వనవాసంలో రోజు కొన్ని వేల మందికి భోజనం పెట్టేవాడు మహానుభావుడు ధర్మరాజు. కనుక ఆదిత్యుడు అన్నం ఇస్తాడు అనడానికి అది ఉదాహరణ. కనుక ఆదిత్యుడి వల్లనే అన్నం లభిస్తుంది. సూర్యోపాసన చేసే వాళ్ళకి అన్నానికి లోటు ఉండదు. అలాగే ఆదిత్యుడి వల్ల జ్ఞానం లభిస్తుంది రెండవది. ఇది ఎలాగో అంటే పూర్వం యాజ్ఞవల్క్యుడు అనే మహర్షి ఉండేవాడు. ఆయనకి ఏదో ఒక పొరపాటు చేయడం చేత గురువు శపించాడు. నా దగ్గర నేర్చుకున్న వేద విద్య అంతా నువ్వు మర్చిపోతావు అన్నాడు. గురువు శపిస్తే రక్షించేవాడు ఎవడు ఉండడు, గుర్తుపెట్టుకోండి. భగవంతుడు శపిస్తే గురువు రక్షించగలట, గురువు కోపగించుకుంటే దేవుడు కూడా రక్షించట. అందుకు గురువు కోపగించుకోకుండా చూసుకోవాలి. కానీ ఏదో పొరపాటున గురువు కోపగించుకున్నాడు, దానితో వచ్చిన విద్యంతా మర్చిపోయాడు ఆయన. చూసారా, మూర్ఖుడు వలె మారిపోయాడు. ఎక్కడైనా ఋషులకి శక్తి ఏమిటండి? జ్ఞానమే. అదంతా పోతే ఇంకేముంది ఆయనకి? అప్పుడు ఒక్కటే చేతనైంది దీనికి, ఏంటంటే సూర్యమండలాన్ని చూస్తూ ఏడ్చెట్ట, అదొక్కటే. ఎందుకంటే మంత్రాలు చేద్దామంటే అవి గుర్తులేవు, ఇప్పుడు విద్య అంతా వెళ్ళిపోయింది. కానీ సూర్యమండలాన్ని చూస్తూ భక్తితో రెండు చేతులు దోయిలించి నమస్కరించి అనుగ్రహించవయ్యా అని ప్రార్థించెట్ట. అప్పుడు ఆ సూర్యమండలంలోని ఆ పరమాత్మ ఈయన అనుగ్రహించి పోయిన విద్యనంతటిని ఇవ్వడమే కాదు, నీ గురువులకు కూడా తెలియని కొత్త విద్యలు నీకు ఇస్తున్నానని సూర్యభగవాను అనుగ్రహించట. దానితో ఆ మహానుభావుడు తిరిగి వేద విద్యనంతటిని ఇచ్చాడు. ఈ విధంగా యాజ్ఞవల్క్యుని ద్వారా లభించినటువంటి వేద విద్యే మనకు శుక్ల యజుర్వేదం అని, వాజసనేయ సంహిత, మాధ్యందిన సంహిత అని వేదముల్లో చెప్పబడేవి యాజ్ఞవల్క్యుడి ద్వారా లభించినవి. ఆయనకి ఇచ్చిన వాడెవడు? సూర్యభగవానుడు. కనుక సూర్యుని నుంచి మనకు వచ్చేదేమిటి? జ్ఞానము. సూర్యుడు చూపులకి వేల్పు, గుర్తుపెట్టుకోండి. కంటికి వేల్పు సూర్యుడు. ఒకవేళ కంటి దృష్టి తగ్గినా సూర్యోపాసన వల్ల తప్పకుండా అది బాగుపడుతుందిట. అలాగే దృష్టి రెండు విధాలు.
ఒకటి బయట కనబడేదాన్ని చూడగలగడం, లోపల దాన్ని చూడగలిగే మరో దృష్టి ఉంది. అదేంటి చెప్పండి? బుద్ధి. అది కూడా దృష్టి. కొందరికి ఆ దృష్టి బాగా ఉంటుంది, కొందరికి ఉండదు. ఏం చేస్తాం? అది కూడా ఒక దృష్టి. మీరు కళ్ళు మూసుకుంటే కొన్ని వస్తువులు చూడగలరు, ఒకటి భావించగలరు, ఆలోచించగలరు. దీన్ని మనోదృష్టి, బుద్ధి దృష్టి అంటారు, అంతర్దృష్టి అని అంటారు. ఈ రెండు దృష్టిలకు కూడా ఆయనే ప్రభు. అంటే జ్ఞానం, బుద్ధి అంటే జ్ఞానం కదా, జ్ఞానం కూడా ఒక చూపు. దీనికి కూడా ఆయన ప్రభు కనుక సరి అయిన చూపునిచ్చేవాడు సూర్యుడు. కనుక కంటి చూపు, జ్ఞానము ఈ రెండు దృష్టిలు ఇచ్చేవాడు. ఆ కారణం చేతనే తెలివితేటలు సూర్యోపాసన వల్ల వర్ధిల్లుతాయి. ఆ కారణం చేతనే జ్ఞానప్రద అయినటువంటి గాయత్రి మంత్రం ఏ మంత్రము కాదు, సూర్య మంత్రమే అది. అందుకే సవితా దేవత అని అంటాం. ఈ గాయత్రి ద్వారా ఆరాధించాలి. అయితే ఉపనయన సంస్కారమైనటువంటి వారు ఆ సంస్కారములో తండ్రి ద్వారా పొందిన బ్రహ్మోపదేశం ద్వారా పొందినటువంటి మంత్రంతో ఉపాసన చేయాలి. ఆ ఉపనయన సంస్కారము లేని వాళ్ళు స్తోత్రముల ద్వారా, గురువులు ఇచ్చిన మంత్రముల ద్వారా సూర్యమండలంలో ఉన్న పరమాత్మను ఆరాధించాలి. అది వాళ్ళకి గాయత్రి అవుతుంది. కనుక ప్రతివారు కూడా సంధ్యా సమయంలో గాయత్రి ఉపాసన చేయవలసిందే. గాయత్రి అంటే సూర్యోపాసన, ఇది తెలుసుకోండి. ఏదీ లేకపోతే ఒక పని చేయొచ్చు. సూర్యుడు ఉదయిస్తున్న సమయంలో త్రిసంధ్యలలో ఆదిత్య హృదయాన్ని చదువుతూ సూర్యుడికి నమస్కారం చేసిన గాయత్రి మంత్రం జపించిన ఫలితం ఉంటుంది. గాయత్రి మంత్రం హృదయమే ఆదిత్య హృదయంలో ఉన్నటువంటిది. అది తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం. అంతేగాని సంప్రదాయాలకు వ్యతిరేకంగా మనం ప్రవర్తించరాదు. అందుకు ప్రతివారు చేయాలి, కానీ వారి పద్ధతుల్లో వారు చేయాలి. ఇది సంధ్యా సమయంలో మనం సూర్యుని ఆరాధించవలసినటువంటి పద్ధతి ప్రధానంగా. ఇలాగా గాయత్రి అనగానే విద్యాదేవత, ఆవిడ సామాన్యురాలు కాదు, వేదమాత. వేదమాత అంటే జ్ఞానమాత. సూర్యుడు వేదమయుడు, గాయత్రి వేదమాత అంటే అర్థమేమైంది? ఆ సూర్యుని యొక్క శక్తియే ఆ తల్లి. అందుకే ఎవరైతే సూర్యోపాసన చేస్తారో వారికి ఇంద్రియ శక్తి పెరుగుతుంది, బుద్ధిశక్తి పెరుగుతుంది, కన్నులు మొదలైనవి చక్కగా పనిచేస్తాయి. అందుకే ఆరోగ్యకారకుడు అని కూడా సూర్యుని అంటాం. ఇప్పటికే 3 వచ్చాయి. ఒకటి అన్నప్రదాత, రెండవది జ్ఞానప్రదాత, మూడవది ఆరోగ్యప్రదాత. జ్ఞానం పొందవచ్చు అనడానికి యాజ్ఞవల్క్యుడు ఉదాహరణ. మరొకడు ఉన్నాడండి ఉదాహరణకి, సూర్యుని యొక్క ప్రియ శిష్యుడు. ఎవరైనా ఆంజనేయ స్వామి వారు, మహానుభావుడు. ఆయన బాల్యంలో ఎవరి దగ్గర చదువుకుంటావరా నాన్న అని అడిగట. సూర్యుడు అన్నట్ట, నేను నేర్పుతాను విద్య అన్నట్ట. సూర్యుడు నేను నేర్పుతానన్నాడు. ఆయన చూజ్ చేసుకున్నాడు ఈయన శిష్యుడిగా. ఎందుకంటే మొట్టమొదటి ఎగిరి ఆయన్నే పట్టుకున్నాడు ఈయన. అందువల్ల ఆయనకి చాలా ముద్దొచ్చింది. నేనే విద్య నేర్పుతానన్నాడు. కానీ నాతో కష్టమే విద్య నేర్చుకోవడం. ఎందుకంటే నేను ఒక్క క్షణం రెస్ట్గా ఉండను, ఇటు అటు తిరుగుతూ ఉంటాను కదా. కనుక ఎలాగంటే నువ్వు ఎటు తిరిగితే అటు తిరుగుతూ విద్య నేర్చుకుంటానన్నాడు. అంటే గురువుకు అనుకూలంగా శిష్యుడు విద్య నేర్చుకోవాలి, కానీ శిష్యుడికి అనుకూలంగా గురువు విద్య చెప్పడం కాదు. అది ఆ రోజుల్లో ఉండే సంప్రదాయం. అందుకు నువ్వు ఎటు తిరిగితే అటు తిరుగుతానన్నాడు. వెంటనే మనం ఏంటంటే ఇది అన్సైంటిఫిక్ అండి, సూర్యుడు ఎక్కడికి కదలడు కదా, ఆయన కదులుతూ ఉంటే నేర్చుకోవడం ఏంటని మనం అనుకుంటాం. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నువ్వు ఎటు తిరిగితే అటు తిరగడం అంటే సూర్యుడు ఎక్కడికి కదలకపోవచ్చు, కానీ నువ్వు ఉన్న చోటు బట్టి ఆయన ఉదయిస్తున్నట్టు అస్తమిస్తున్నట్టు కనిపిస్తుందా లేదా? ఈ ఉదయం నుంచి అస్తమయం వరకు ఆ సూర్యుడిని ఉపాసించడమే, అది దీనిలో ఉన్నటువంటి అంతరార్థం. అలా తీక్ష్ణంగా ఉపాసించాడు ఆయనకు చాలా కాలం. సూర్యుని యొక్క ఒక్కొక్క గమనంలో, ఒక్కొక్క ఫేజ్లో ఒక్కొక్క శక్తి ఉంటుంది. ఆ శక్తిని ఉపాసన చేశాడు ఆంజనేయ స్వామి వారు. అది అర్థం చేసుకోవాల్సింది. అలా ఉపాసన చేయడం వల్ల ఆ సూర్య భగవానుడు ఇతనికి అపూర్వమైన జ్ఞానాన్ని ఇచ్చాడు. ఎంతటి జ్ఞానాన్ని ఇచ్చాడో రామాయణం చూస్తే తెలుస్తుంది. ఆఖరి రాముడు ఆశ్చర్యపోతాడు, ఇతడు సామాన్యుడు కాడురా అని. నా ఋగ్వేద వినీతస్య నా యజుర్వేద ధారిణ నా సామవేద విదుషాం శక్యమేవం ప్రభాషితం. 3 వేదాల్లో ప్రవీణుడైన వాడు తప్ప ఇంకోటి ఇలా మాట్లాడలేడు అన్నాడు. ఆయన మాటలోనే విద్య కనిపించింది. 3 వేదాల్లో పాండిత్యం ఎలా వచ్చింది? ఋగ్యజుస్సాం అపారగ ఆయన సూర్యుని యొక్క ఉపాసన చేత. అందుకే ఆయన సముద్ర లంఘనం చేసే ముందు కూడా సూర్యాయ మహేంద్రాయ పవనాయ స్వయం భవే సుందరకాండలో చెప్తారు. ఆయన నమస్కారం చేసేట సూర్య భగవానుడికి. సర్వదేవతాత్మకుడైన సూర్యుడిని ఉపాసించి బయలుదేరేట ఎవరు? ఆంజనేయ స్వామి వారు. అందుకే వెలుగు మరొక్క పేరఖిల విద్యలకున్ పరమార్థభూతమై వెలుగులు తన్ను మించి మరి లోకమునందున లేవు. అంటే వెలుగు మరొక్క పేరు అఖిల విద్యలకు. వెలుగు అనేది విద్యలకు కూడా ఒక పేరు, జ్ఞానానికి కూడా జ్యోతి అని పేరు. సూర్యుడు జ్యోతి స్వరూపుడు కనుక జ్ఞానము సూర్యుడు ఒక్కటే అని ఇందులో చెప్తున్నారు. వెలుగు మరొక్క పేరఖిల విద్యలకున్ పరమార్థభూతమై వెలుగులు తన్ను మించి మరి లోకమునందున వేరు చోట లేవు. అలఘుడు శిష్యవత్సలుడు అంబుధి శోషణ దాహమూర్తి వెల్గుల నిధికిన్ గురుత్తమునకున్ జగదక్షునకున్ నమస్కృతుల్ అని బయలుదేరేట ఆంజనేయ స్వామి. ఇది ఆంజనేయుడు చేసినటువంటి సూర్యోపాసన. కనుక ఆయనకి ఏం లభించింది? దానివల్ల జ్ఞానము లభిస్తుంది సూర్యోపాసన వల్ల. ఇక
ఒకప్పుడు యుద్ధకాండకు ముందు, ఇంకా యుద్ధం ప్రారంభం కాలేదండి, ఒకవైపు వానరసేనంతా మోహరించింది, రామలక్ష్మణులు ఉన్నారు. ఆ సేనల్ని కోటలోంచి చూసేటెవడు? రావణాసురుడు. అమ్మో ఇంత భయంకరంగా ఉన్నారు వీళ్ళు అని ఆయనకు ఉక్రోషం వచ్చింది. దానితో సీత మీద కోపం వచ్చి ఈ సీతను ఎలాగైనా ఏడిపించాలని నిర్ణయించుకుని మాయతో రామలక్ష్మణుల శిరస్సులు తయారు చేసి రక్తమోడుతున్న రామలక్ష్మణుల శిరస్సులు తీసుకెళ్లి సీతకు చూపించట. ఇదిగో నీ మొగుడిని నీ మరిదిని చంపేశానని చూపించటండి. అది చూసి సీతాదేవి మూర్ఛపోయిందిట. తర్వాత వాడు వికటాట్టహాసం చేసి ఆ శిరస్సులు అక్కడ పడేసి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత విభీషణుడు కూతురు నలా అనే ఆమె అక్కడికి వచ్చి ఓదార్చి ఆమెను సేద తీర్చి, అంత మాయా, నీ భర్తని ఏ ఒక్కరూ సంహరించలేరు సుమా అని చెప్పిందిట. కానీ ఆమె కళ్ళ ముందు ఆ తెగిన శిరస్సులు కనిపిస్తూ మాటికి భయం కలుగుతుంది మనస్సులో. తన భర్త యొక్క శిరస్సును చూసిన ఆ వైనాన్ని, అది మాయతో కావచ్చు కానీ మనస్సులో తీవ్రమైన వేదన కలిగి ఆందోళన కలిగిందిట. అప్పుడు ఆమెకు ఒక ప్రేరణ వచ్చిందిట, పరమాత్మ ప్రేరణ. ఆ ప్రేరణతో లేచి నిలబడి సూర్యభగవాన్ని చూసి ఒక్కసారి నమస్కరించిందిట. దివాకరుణ్ణి, అక్కడ దివాకర అని శబ్దం వేశారు. దివాకర అని ఎప్పుడు అనాలి? ఆదిత్య అని ఎప్పుడు అనాలి? నిజంగా ప్రపంచంలో ఏ భాషలో కూడా సూర్యుడికి ఇన్ని పేర్లు కనబడవు, ఒక్క మన సంస్కృత భాషలోనే. గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్క పేరు ద్వారా ఆయన యొక్క పవర్ని చూపిస్తున్నాడు. ఆయనకి ఎన్ని పవర్స్ ఉన్నాయో అన్ని పేర్లు ఉన్నాయి. ఒక్కొక్క పేరుతో ఒక్కొక్క పవర్ మనం తెచ్చుకోవచ్చు. కనుక దివాకర అని ఉపాసన చేస్తే మానసికమైన డిప్రెషన్స్, ఫ్రస్ట్రేషన్స్, మానసిక రోగాలు పోతాయి. అలాగే ఆదిత్య అని ఉపాసన చేస్తే శత్రుబాధలు పోతాయి. అందుకే ఈవిడ దివాకర ఉపాసన చేసింది. ఆ దివాకర ఉపాసన వల్ల ఈమెకు మనశ్శాంతి లభించింది. సూర్యమండలంలోంచి ఈమెకు ఆ కృప లభించింది. ఇక రాముడు ఆదిత్యోపాసన చేశాడు. సీత దివాకరోపాసన, రాముడు ఆదిత్యోపాసన, హనుమంతుడు ఆచార్యోపాసన. కనుక రామాయణంలో ముగ్గురు ఉపాసనలు చేశారు మనకు కనిపిస్తుంది. అలాగే కృష్ణ పరమాత్మ యొక్క కొడుకున్నాడు, జాంబవతి యొక్క కొడుకు, వాడి పేరు సాంబుడు. ఈ సాంబుడు ఒకసారి మునుల పట్ల ఏదో అపచారం చేసేట. దానితో కుష్ఠవ్యాధి వచ్చింది. మనం అంటాం కృష్ణుడంతటి వాడు కొడుకు కూడా వస్తుందంటే ఒక పుణ్యం వల్ల ఆయన కొడుకు అయ్యాడు, ఒక పాపం వల్ల రోగం వచ్చింది. అది గుర్తుపెట్టుకోండి. వాటికే కృష్ణుడైనా సరే ఎవడి కర్మఫలం వాడికి వచ్చేటట్టు చూస్తాడు. ఆయన కొడుకని తండ్రిని ఇవి ఉంటాయో చెప్పండి? పరమాత్మ అందరివాడు ఆయన. ఎప్పుడైతే కలిగిందో వెంటనే దుఃఖపడి వచ్చేట. వచ్చి నాన్న దగ్గర వచ్చి శరణు వేడాడు, నాకు ఏ విధంగా ఈ దుఃఖం పోతుందని అడిగేట. అడిగితే సూర్యోపాసన చెయ్యని చెప్పేటండి ఆయన. అప్పుడు సాంబుడు సూర్యోపాసన చేశాడు. ఆ సూర్యోపాసన ఫలితంగా సూర్యుడు ఆయన్ని అనుగ్రహించాడు. ఈ అనుగ్రహించినప్పుడు ఆయనకి గగన మండలంలోనూ ఒక భూర్జపత్రం పడిందిట, ఒక ఆకు. ఆకులో 12 శ్లోకాలు ఉన్నాయి. ఆర్యాస్తుతి అని అంటారు, ద్వాదశార్యాస్తుతి. ఇది వేదముల్లో చెప్పబడ్డ సూర్యమంత్రముల సారం అందులో ఉంది. అది కానీ చదివితే ఎలాంటి రోగాలైనా పోతాయి. ఇటీవల కాలంలో సుమారు 77 ఏళ్ల వయస్సులో ఉన్న వ్యక్తి గుండె జబ్బుతో హాస్పిటల్లో ఉంటే, చాలా కష్టమైన క్లిష్టమైన పరిస్థితులు ఉంటే, అందులో ఒకే ఒక్క శ్లోకం రాసి చదువుకోమన్నాను నేను. అది కూడా రోజుకు 12. చిత్రం ఏంటంటే అతని యొక్క హృద్రోగం పోయి బాగున్నారు. ఇది ప్రత్యక్ష నిదర్శనం. ఆ శ్లోకాలకు అంత శక్తి ఉన్నది, ఆ ఛందస్సులో అంత శక్తి ఉంటుంది. ఉజ్జన్నజ్జ విభస్వానారోహన్నుత్తరాం దివందేవ హృద్రోగం మమ సూర్యో హరిమాణంచాసు నాసయేదఖిలం. హృద్రోగం అంటే గుండె జబ్బులు, హరిమాణం అంటే స్కిన్ డిసీజెస్, ఈ రెండు పోగొట్టుగా. కానీ అలాగే హృద్రోగం హరిమాణానికి మరొక అర్థం ఉన్నది. నీకు తెలియకుండా లోపలుండే జబ్బులకి హృద్రోగములు, రహస్య రోగాలు కనబడం. హరిమాణం అంటే బయటకు కనబడే జబ్బులు. ఈ 2 రకాల జబ్బుల్ని నశింపజేయుగాక. కనుక లోపలి జబ్బులంటే మానసిక వ్యాధులు, బయట జబ్బులంటే శారీరక వ్యాధులు. ఈ రెండింటినీ కూడా సూర్య భగవానుడు తొలగిస్తాడు. ఎందుకు రోగం పోవాలి అంటే, నాకు రోగం వల్ల కొన్ని మంచి పనులు చేయలేకపోతున్నాను. చూసారా, ఎప్పుడైనా ఆరోగ్యం కోసం భగవంతుని అడగాలి. కొంతమంది మేము ఏదో పెద్ద జ్ఞానులు అనుకుని అడగమనుకుంటారు. ఆరోగ్యం కోసం అడిగితే తప్పకుండా ఇస్తాడు. ఎందుకంటే ఆరోగ్యం లేకపోతే ఎందుకు పుట్టేమో అది చేయలేమిట. ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థాలకు కూడా విఘాతం కలుగుతుంది ఆరోగ్యం లేకపోతే. అందుకే ధర్మార్థ కామ మోక్షములని కూడా ఏది దెబ్బతీస్తున్నాయో అటువంటి గదాన్ విఖండయత్ చండాంశు. గదాన్ ఆ రోగములను, ఆ చండాంశు ఆ తీవ్ర ప్రకాశము కలిగిన సూర్య భగవానుడు తొలగించుగాక. ఆయన తీవ్రంగా ఎందుకుంటాడంటే రోగాలు పోగొట్టడానికిట. ఆయన కానీ తీవ్రత చూపించకపోతే క్రిములు మొదలైనవన్నీ కూడా పెరిగిపోతాయి. ఆయన తీవ్రత వల్ల రోగములు తొలగుతాయి. అందుకే ఆయనకి చక్కటి మాట చెప్పారు. త్వచిదోష దృశిదోష హృదిదోష ఏకిలేంద్రియ దోషా తాన్ పూషా హతదోష కించిద్ రోషాగ్నినా దహతు. కొంచెం ఎర్రగా చూసి రోగాలను పోగొట్టాలన్నారు ఇక్కడ. కించిద్ రోషాగ్నినా దహతు, కొంచెం కోపంగా చూడాలట. అదే నమస్తే రుద్రమన్యవే అంటే. ఆ విధంగా
ఆ సూర్య భగవానుడు మనకు తల్లి, తండ్రి, గురువు అన్ని. త్వం మాతా, త్వం శరణం, త్వం దాత, త్వం ధనం, త్వం ఆచార్య, త్వం త్రాత, త్వం హర్తా విపదాం, అర్క ప్రసీద మమ భానో అని కీర్తించారండి సాంబుడు. అంతేకాదు సాంబ పంచాశికారి 50 శ్లోకాల ఆత్మ విజ్ఞాన శాస్త్రం ఒకటి ఉంది. అది కాశ్మీర్ దేశంలో లభిస్తోంది ప్రస్తుతం. కాశ్మీర్ పండితులు దాని మీద రీసెర్చ్ చేసి అద్భుతమైన వ్యాఖ్యానం రాశారు. అదంతా కూడా వేదాంత శాస్త్రం. ఎలాగైతే ఈ ప్రపంచానికి అంతటికీ సూర్యుడు ఆత్మగా ఉంటూ నడిపిస్తూ ఉన్నాడు, ఆయన వల్లనే నడుస్తున్నది ప్రపంచం. ఇందులో రకరకాల జీవులు పుడుతూ ఉన్నారు, పెరుగుతున్నారు, ఆయన వల్లనే జరుగుతున్నా ఆయన మాత్రం నాశనం లేకుండా అదే విధంగా ఉన్నాడు. అదే విధంగా ఆత్మ వల్ల ఈ శరీరం పెరుగుతూ అనేక అనుభూతులు పొందుతున్నా ఈ శరీర వికారాలేవి ఆత్మకి లేవు. కనుక అక్కడ ఉన్నటువంటి ఆదిత్యుడు ఎలాంటి వాడు, నీ శరీరంలో ఆత్మ అలాంటిది. కనుక ఆదిత్యుడే ఆత్మ. అందుకే మనకి సూర్య ఆత్మ జగతస్థస్థుషశ్చ అన్న మంత్రం. జగతస్థస్థుషశ్చ అంటే జగత అంటే కదిలే ప్రపంచం, తస్థు అంటే కదలకుండా ఉండే ప్రపంచం. ప్రపంచం 2 విధాలు. ఈ స్థావర జంగమాత్మకమైన ఈ ప్రపంచానికి అంతటికీ ఆత్మ సూర్యుడే, అది చెప్పారు. కనుక సూర్యోపాసన ఇక్కడ మనకు ఆరోగ్యము, జ్ఞానము, సంపదలు మొదలైనవన్నీ ఇస్తుంది. ఆయన ఐశ్వర్యకారకుడు కూడా. వీటన్నిటిని ప్రదానం చేయడమే కాదు, ప్రధానంగా ఆత్మజ్ఞానాన్ని కూడా ఇస్తుంది. అందుకే సూర్యోపాసన జీవికి కావలసిన అన్ని పురుషార్థాలని ప్రదానం చేస్తున్నది. అందుకే సూర్యుడు సర్వదేవతాత్మకుడు అని ఎరుక కలిగి ఆయన ఆరాధించాలి. ఆయన ఆరాధనలో ఆయన నామస్మరణ. ఆయన 12 రూపాలతో ఉన్నాడు కదండి. అంటే ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క రకంగా ఉంటాడు కనుక సంవత్సరానికి 12 మాసములు ఆయన వల్లనే ఏర్పడుతున్నాయి. అందుకే ద్వాదశాత్మన్నమోస్తుతే అన్నారు. ఆ బయట ఎలాగ 12 మాసాలు ఉన్నాయో నీలో 12 సూర్యులు ఉన్నారు. ఈ 12 సూర్యుల ప్రకాశము ఏ సూర్యుడో వాడిని తెలుసుకోండి. మనలో 12 సూర్యులు ఎవరు అంటే కర్మజ్ఞాన కదశకం మనశ్చ జీవ ఇతి విశ్వసర్గాయ ద్వాదశధాయో విచరతి సద్వాదశమూర్తిరస్తు మోదాయ. పెట్టుకున్న జీవుడు 12వ వాడు. ఈ 12 ఎవరి వల్ల వెలుగుతున్నాయో వాడు అసలైన ఆదిత్యుడు. ఆయన వెలుగు ఈ 12 యందు ప్రకాశిస్తుంది. ఈ 12లో ఉన్నటువంటి ఆదిత్యుని చూడగలిగితే 12 ప్రకాశింపజేస్తున్న వాడు ఒకడే ఆదిత్యుడు. ఎలాగైతే సంవత్సరంలో 12 మాసాల్లో ఒకే ఆదిత్యుడు ఎలా ఉన్నాడో ఈ 12లో ఒకే ఆదిత్యుడు ఉన్నాడు. ఈ ఆదిత్యంలో ఉన్న జ్యోతియే పరంజ్యోతి, శివజ్యోతి. అందుకే ఆదిత్యుడు మన 12 ఇంద్రియాల్లో ఉన్నట్టుగానే 12 మాసాల్లో ఉన్నాడు. అదేవిధంగా 12 జ్యోతిర్లింగాల్లో ఉన్నాడు. 12 జ్యోతిర్లింగాలని ఈ కారణం చేతనే మనం చెప్తున్నాం. కనుక అన్ని ఉపాసనలు సూర్యోపాసనలే. సూర్యుడంటే ప్రేరణకర్త, సూర్యుడంటే సృష్టికర్త, ఇది అర్థం. అందుకు సూర్యుడికున్న పేర్లన్నీ దివ్యములు. ఆ పేర్లంటే ఆయన నమస్కరించడం నేర్చుకోవాలి. సూర్యుడికి నమస్కారం 2 చేతులు దోయిలించి తల వంచి నమస్కరించడం, అలాగే 2 జానువులు క్రింద ఉంచి నమస్కరించడం. సూర్యుడు నమస్కార ప్రియుడు. నమస్కరిస్తే సంతోషిస్తాడు. లేకపోతే ఆ మహానుభావుడికి మనం ఏమి ఇవ్వగలమండి? మన కోసం ఇంత అనుగ్రహించే ఆ సూర్య భగవానుడికి నమస్కారం భక్తితో చేస్తే సంతోషించేటువంటి దైవం. నమస్కార ప్రియ సూర్య అన్నారు. ఈ నమస్ చాలా గొప్పది కనుకనే ఈ నమస్సు ఇతర మతాల వాళ్ళు కూడా తీసుకున్నారు. నమస్ నుంచే వచ్చే నమాజ్ శబ్దం గుర్తుపెట్టుకోండి, అక్కడి నుంచి వచ్చింది ఇదంతా కూడా. కనుక నమస్కరించడం అనే సంస్కారం సూర్యభగవానులు ఉన్న పరంజ్యోతినే అందరూ కూడా ఉపాసన చేయాలి. దానివల్ల ధన్యులమవుతాం. 2వది సూర్యుడికి అర్ఘ్యప్రియుడు. 2వది ఒక రాగి పాత్ర తీసుకుని ఆ రాగి పాత్రలో శుద్ధ జలం వేసి ఆ శుద్ధ జలంలో ఎర్రచందనం కలిపి ఎర్రని అక్షతలు అంటే బియ్యంతో ఎర్రచందనం కలిపి చేసిన అక్షతలు వేసి ఎర్రని పువ్వులు అంటే కరవీరం, ఎర్రగన్నేరు మొదలైన పువ్వులు వేసి అందులో దూర్వాములు గణపతి అంటే సూర్యుడే కూడా, ఆయన కూడా అది, అవన్నీ వేసి మోకాళ్ళ మీద కూర్చొని 2 చేతుల్లో ఆ రాగి పాత్ర పట్టుకుని సూర్యభగవాన్ యొక్క స్తోత్రం, ఏ ఆదిత్య హృదయం కానీ లేదా ఆ నామములు మిత్రాయ నమః, రవయే నమః, సూర్యాయ నమః, భానవే నమః, ఖగాయ నమః, పూష్ణే నమః, హిరణ్యగర్భాయ నమః, మరీచయే నమః, ఆదిత్యాయ నమః, అర్కాయ నమః, సవిత్రే నమః, భాస్కరాయ నమః, సవిత్ర సూర్య నారాయణాయ నమః అని ఆ అర్ఘ్యాన్ని కానీ ఇస్తే అది రోగహరం అన్నీ ఇస్తుంది సూర్యుడు ఉపాసన. అందుకు ఇది ఒక్కటి అలవాటు చేసుకోండి. ప్రాతకాలం నిద్ర లేవడం, సూర్యభగవానికి ఆహ్వానం పలుకుతున్నట్లుగా శుద్ధమైన ఇల్లు, శుద్ధమైన దేహం చేసుకుని ఆ సూర్యభగవాన్ని ఆరాధించి త్రిసంధ్యల్లో ఆయన స్మరించి ఎక్కడ మీరు ఉన్నప్పటికీ కూడా ఆ సంధ్యాకాలం వస్తే చాలు ఒక్కసారిగా మీరు సూర్యభగవాన్ని ధ్యానం చేసి ఆయనకు సంబంధించిన మంత్రము, శ్లోకము వీటిని అనుష్ఠానం చేయడం మొదలుపెట్టండి. ఇతర మతస్థులు ఎక్కడున్నా ఆ కాలానికి వాళ్ళు ఎయిర్పోర్ట్లు ఉంటే ఎయిర్పోర్ట్లోనైనా ఎక్కడున్నా అక్కడ నమాజ్ చేస్తారు. అందుకే వాళ్ళు ఇప్పుడు ప్రపంచాన్ని కూడా అల్లల్లాడించగలిగే శక్తి వాళ్ళకి వచ్చింది.
మన హిందూ జాతి ఇంత గొప్పదై కూడా క్షీణించిపోయింది. గొప్ప విజ్ఞానాలు చెప్తూ ఉంటే నిద్రపోతున్న జాతిగా తయారైంది మన జాతి. అంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం. ఎందువల్ల? సూర్యోపాసనని విస్మరించడం చేత. ఇప్పటికైనా మేల్కొని మన ఆదిత్యోపాసనని జీవితంలో అనుష్ఠిద్దాం. ఇప్పుడు చెప్పిన వాటిని పాటించండి. ఉపనయనాది సంస్కారములు కలిగిన వారు త్రిసంధ్యల్లో సంధ్యావందనం చేసుకోవడం, ఆ సంస్కారములు లేని వారు ఇది చేయడం, ఇదే సంధ్యావందనం. గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా సూర్యారాధన చేసి ఆదిత్యుని యొక్క అనుగ్రహం పొందాలని మన పురాణములు శాస్త్రములు అన్నీ బోధిస్తున్న అంశం. అది మాఘమాసంలో ప్రత్యేకించి సూర్యుడికి ప్రధానం. ఎందుకంటే అప్పటి వరకు ఉన్న శీతస్థితి పోయి ఇక్కడ నుంచే సూర్యుని యొక్క సంపూర్ణమైన ప్రకాశం మనకి లభించడం మొదలవుతుంది. అదే రథ సప్తమి అని అంటాం. రథం మారడం అంటే అంతవరకు ఉన్న కాంతి గమనం కాస్త మారింది, అది అర్థం. ఇక్కడ నుంచి మనకు వచ్చేది ఉత్తరాయణం. సూర్యకాంతి బాగా లభిస్తే దేవతలు వస్తారు. అందుకే ఉత్తరాయణంలోనే దేవతల ద్వారాలు తెరుస్తారు అంటారు. సూర్యకాంతిలోనే దేవతలందరూ ఉన్నారు. చిత్రం దేవానాముదగాదనీకం అని వేదం కూడా ఆ విషయాన్ని చెప్తుంది. కనుక సర్వదేవాత్మకో హేష తేజస్వీ రశ్మి భావన. సర్వదేవతాత్మకుడితడు. ఇతడే శివుడు, ఇతడే విష్ణువు, ఇతడే పరాశక్తి అయిన జగదంబ, ఇతడే లలితాదేవి అని ఉపాసన చేయండి. ఆ సూర్యుని యొక్క అనుగ్రహాన్ని అందరం పొంది మన లోపల ప్రకాశించే సూర్యుడిని మనం చూసి ఆ సూర్యునిలో మనల్ని లీనం చేసుకోవాలి. అటువంటి ఆదిత్య బ్రహ్మమునకు నమస్కరిస్తూ స్వస్తి.